హాయ్ హలో నమస్తే. బ్యాక్ పెయిన్ ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా సరే ఇన్‌స్టంట్ రిలీఫ్ వస్తుందని చెప్తున్నారు. ఆయుర్వేదంలో అద్భుతమైన ఒక రెమెడీ ఉందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి బ్యాక్ పెయిన్‌కి అంటే ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం ఒక అద్భుతమైన టిప్ ఉందని చెప్తున్నారు. అవునండి. మా వ్యూవర్స్ కోసం దాని డీటెయిల్స్ చెప్పండి. దానికి వెళ్ళే ముందు అసలు బ్యాక్ పెయిన్ రావడానికి గల రీజన్స్ ఏంటి? బ్యాక్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో, ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే మనకి లోవర్ బ్యాక్‌లో వస్తుంది. అంటే తుంటి నొప్పి అంటారు. సో, బ్యాక్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోస్చర్. సో, పోస్చర్ అనేది ఎప్పుడు కూడా మనం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో, వాళ్ళ సిట్టింగ్ పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, కరెక్ట్‌గా పోస్చర్ లేకపోవడం వల్ల కూడా స్పైన్ మీద మనకి ప్రెషర్ పడి సో, లో బ్యాక్‌లో పెయిన్ అనేది వస్తుంది. తర్వాత మనం ఎక్కువగా బైక్స్ అండ్ కార్స్‌లో వెళ్తూ ఉంటాం. సో, బైక్ మీద వెళ్ళే వాళ్ళకి రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, దేనివల్ల అయినా సో, ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో, 20స్, 25స్‌లోనే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో, ఆ బ్యాక్ పెయిన్ వల్ల అది కూడా రీజన్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఒబేసిటీ, ఎక్కువ అధిక బరువు ఉంటారు. బరువు ఉండటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి డిస్క్ బల్జ్ అవుతుంది. సో, డిస్క్ బల్జ్ అంటే ఇప్పుడు మనకి బ్యాక్‌లో స్పైన్‌లో ఉండే డిస్క్స్ మధ్యలో ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. సో, అది బయటికి రావటం వల్ల అంటే అది బల్జ్ అవ్వటం వల్ల సో, ఆ డిస్క్‌లో ఉన్న జెల్లీ బల్జ్ అవ్వటం వల్ల నర్వ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో, నర్వ్ ఎండింగ్స్ మీద ఇంపాక్ట్ పడి దానివల్ల కూడా వస్తుంది. దాన్నే సయాటిక్ నర్వ్ పెయిన్ అంటారు. సో, ఆ పెయిన్‌కి కూడా సయాటిక్ నర్వ్ పెయిన్‌కి కూడా ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇన్‌స్టంట్ రిలీఫ్ వస్తుంది. అదేంటంటే ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్ ఆయుర్వేదిక్ కాంటెక్స్ట్‌లోంచి తీసుకున్న ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్ అనమాట. సో, ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లో చేసేసుకొని 3-5 మినిట్స్‌లో అయిపోయే ఆయిల్ ప్రిపరేషన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో, ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా ఇన్‌స్టంట్ రిలీఫ్ అనేది వస్తుంది. అవునండి. ఓకే. సో, ఈ బ్యాక్ పెయిన్‌తో ఎవరైతే సతమతమవుతూ ఉంటారో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు వాళ్ళు? ఓకే. సో, బ్యాక్ పెయిన్‌తో సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు వర్క్ చూసుకోవాలండి. మెయిన్ కల్ప్రిట్ వచ్చి అంటే మెయిన్ ఎవరిని మనం బ్లేమ్ చేయాలి అంటే సో, చేసే వర్క్‌ని బ్లేమ్ చేయాలి. సో, కొంతమందికి అధిక బరువులెత్తే వర్క్ ఉంటుంది. సో, ఒంగోవటం, లేవటం, ఎక్కువ స్టెప్స్ ఎక్కే వర్క్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఆ వర్క్‌ని కొంచెం మినిమైజ్ చేసుకోవడం, లేదంటే కొంచెం బ్రేక్స్ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎక్కువగా స్లీపింగ్ పోస్చర్ కూడా. సో, స్లీపింగ్ కూడా అన్‌ఈవెన్ పోస్చర్స్‌లో పడుకోవటం గానీ, ఇలా చేయకుండా ఉంటే చాలా మంచిది. సో, తర్వాత డిస్క్ బల్జ్ ఉండి సయాటిక్ నర్వ్ పెయిన్ ఉన్నవాళ్ళు సో, కొంచెం ఫ్లాట్ బెడ్ మీద అంటే ఎలాంటి పరుపు వాడకుండా కొంచెం కఠినంగా బల్ల పరుపు మీద పడుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. సో, వర్క్‌లో ఉండే ప్రెషర్ కానీ, పోస్చర్ కరెక్ట్ చేసుకోవటం గానీ, ఇలాంటి చాలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే మనం తీసుకునే ఫుడ్ కూడా కొంచెం మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేకపోతే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అలాంటి ఫుడ్ అంటే మనకి సింపుల్‌గా జింజర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, జింజర్‌లో అల్లంలో ఎక్కువ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, డిస్క్ బల్జెస్ కానీ, లేకపోతే బాడీలో ఎక్కడైనా జాయింట్స్‌లో స్వెల్లింగ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ స్వెల్లింగ్స్‌ని మినిమైజ్ చేయడానికి జింజర్ అనేది, అల్లం అనేది పనిచేస్తుందనమాట. అంటే కర్రీస్‌లో తీసుకోమంటారా? లేదంటే సెపరేట్‌గా తీసుకోమంటారా? మనం కర్రీస్‌లో అయినా తీసుకోవచ్చు. లేదు అంటే సెపరేట్‌గా కూడా జింజర్ పౌడర్ ఉంటుంది కదా! మిల్క్‌లో కలుపుకొని తాగటం గానీ అలా చేయొచ్చు. అండ్ తర్వాత టర్మరిక్ కూడా. సో, పసుపు ఉంటుంది కదా! పసుపులో కూడా మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, బాడీలో ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్స్ ఉంటే పసుపు వల్ల మినిమైజ్ అవుతాయన్నమాట. సో, మనకి కోవిడ్ టైంలో మనందరూ ఫాలో అయ్యేవాళ్ళం గోల్డెన్ మిల్క్. అంటే ఒక చెంచా, ఒక స్పూన్ పసుపు పాలల్లో వేసుకొని తీసుకోవచ్చు. సో, తీసుకుంటే ఇన్‌ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతాయి. సో, ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో, వాపు ఎప్పుడైతే తగ్గుతుందో పెయిన్ కూడా అలానే రెడ్యూస్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి ఫుడ్ ఐటెమ్స్ ఎలాగో తీసుకుంటాం. సో, ఫుడ్‌తో పాటు ఇన్‌స్టంట్‌గా మీకు బ్యాక్ పెయిన్ తగ్గాలి, లో బ్యాక్ పెయిన్ తగ్గాలి అంటే గనక ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. సో, ఆయిల్ ప్రిపరేషన్ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. 3-5 మినిట్స్ టైం పడుతుంది హార్డ్‌లీ. సో, ఆయిల్ ప్రిపరేషన్ గనక మనం చేసుకొని రెగ్యులర్‌గా వాడినట్లయితే గనక మీకు బ్యాక్ పెయిన్ ఇన్‌స్టంట్‌గా వెంటనే తగ్గుతుంది. సో, మనకి ఫస్ట్ అశ్వగంధ పౌడర్ కావాలి. అశ్వగంధ పౌడర్ మనకి ఎలాంటి ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో అయినా దొరుకుతుంది. అశ్వగంధ పౌడర్ మీరు తీసుకున్న తర్వాత మనం సెసమ్ ఆయిల్ తీసుకోవాలి. అంటే నువ్వుల నూనె తీసుకోవాలి. సో, ఎలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మెడికేటెడ్ నువ్వుల నూనె అక్కర్లేదు. నార్మల్‌గా ఇంట్లో యూజ్ చేసే నువ్వుల నూనె సరిపోతుంది. సో, నువ్వుల నూనె అండ్ తర్వాత లావెండర్ ఆయిల్ అని లావెండర్ ఆయిల్ మీకు ఎక్కడైనా కూడా ఆన్‌లైన్ స్టోర్స్‌లో దొరుకుతుంది. అట్ ది సేమ్ టైమ్ గ్రోసరీ స్టోర్స్‌లో కూడా లావెండర్ ఆయిల్ దొరుకుతుంది. సో, లావెండర్ ఆయిల్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్ సరిపోతాయి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ వచ్చే ఒక మంచి మెడికేటెడ్ ఆయిల్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 స్పూన్స్ 4 స్పూన్స్ ఆఫ్ సెసమ్ ఆయిల్‌ని నువ్వుల నూనెని మనం ఒక ప్యాన్‌లోకి తీసుకోవాలి. ప్యాన్‌లోకి తీసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఫస్ట్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ సెసమ్ ఆయిల్‌ని మనం హీట్ చేసుకోవాలి.
లైట్ ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. సో ఎక్కువ ఫ్లేమ్ మీద హీట్ చేసుకుంటే అది ఎవాపరేట్ అయిపోతుంది, అంటే మనకి సరిగ్గా ప్రిపరేషన్ అనేది రాదు. ఓకే. సో లైట్ ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోండి, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. సో హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అశ్వగంధ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్స్ అశ్వగంధ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఆయిల్తో పాటు. సో ఆయిల్తో పాటు చాలా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అశ్వగంధ పౌడర్ మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని ఈవెన్గా మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటాం. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఇది మొత్తం కూల్ అయిపోతుంది. సో కూల్ అయ్యే వరకు మనం ఒకసారి వెయిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది కూల్ అయిపోయింది. సో కూల్ అయిపోయిన తర్వాత మనం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఇందాక తీసుకున్నాం కదా, సో ఫిల్లర్తో పాటు ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకోవాలండి. సో 3 to 4 డ్రాప్స్ లావెండర్ ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఈవెన్గా కలుపుకోవాలి. సో లావెండర్ ఆయిల్ కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి ఇందులో. సో లావెండర్ ఆయిల్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. సో లోవర్ బ్యాక్లో మనకి బ్యాక్ పెయిన్ కోసం వాడతాం కాబట్టి బ్యాక్లో ఉండే మజిల్స్ని బాగా రిలాక్స్ చేస్తుంది. సో అశ్వగంధ పౌడర్ మనం వేసుకున్నాం ఇందులో. అశ్వగంధ పౌడర్ దేనికి యూస్ అవుతుందంటే నర్వ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, నర్వ్ కనెక్షన్స్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో నర్వ్ కనెక్షన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అండ్ తర్వాత మనం వేసుకున్న సెసేమ్ ఆయిల్ కూడా బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుందో పెయిన్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. సో మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది మనం ఇంట్లోనే రెగ్యులర్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ అని చెప్పాను కాబట్టి ఇన్స్టెంట్గా కావాలంటే మీకు ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అంటే 4 స్పూన్స్ ఆఫ్ నువ్వుల నూనె తీసుకొని ఇలా మీకు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు రెగ్యులర్గా వాడాలి, మీకు పెయిన్ ఎక్కువ వస్తుంది, సో నాకు 1 వీక్ ఒకసారి 2 వీక్స్కి ఒకసారి నేను ప్రిపేర్ చేసుకోక్కర్లేకుండా రెగ్యులర్గా కావాలి అనుకుంటే కనుక ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇందులో మనం నువ్వుల నూనె వాడతాం కాబట్టి స్టోరేజ్తో ప్రాబ్లం లేదండి. 3 to 4 months వరకు అయినా ఉంటుంది. సో మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకుని వాడేటప్పుడు మాత్రం ఇలా కొంచెం 10 to 15 ml సెపరేట్ చేసుకుని దాన్ని ఇండైరెక్ట్ హీట్ అంటే ఒక హాట్ వాటర్ ప్యాన్లో దీన్ని పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఎప్పుడైతే హీట్ చేసామనుకోండి, మనం ఇందులో అశ్వగంధ వాడాం, అశ్వగంధ పౌడర్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ పోతాయి. అండ్ తర్వాత మనం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వాడాం. సో ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే దానిలో ఉండే ప్రాపర్టీస్ని ఈజీగా కోల్పోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో, డైరెక్ట్గా మంట మీద పెడతామో, లావెండర్ ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ కూడా పోతాయి. సో మనం లావెండర్ ఆయిల్ మజిల్ రిలాక్సేషన్ కోసం వాడాం. సో ఆ ప్రాపర్టీస్ పోతే మీకు ఎఫెక్ట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇండైరెక్ట్ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం లేదు, చాలా సింపుల్గా మీరు ఆయిల్ని ఇలా చేతిలో తీసుకొని జస్ట్ ఇలా ఎక్కడైతే పెయిన్ ఉందో లో బ్యాక్ రీజన్లో ఇలా మంచిగా అప్లై చేసుకొని కొంచెం ప్రెషర్ ఇవ్వచ్చు. సో ప్రెషర్ ఇస్తే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెషర్ ఇస్తూ ఇలా కొంచెం మీరు ఒక 5 to 10 minutes ఇలా మసాజ్ చేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా కాకుండా ఇలా ఈవెన్గా కిందకి మీదకి అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువ కాలం నుంచి ఉందనుకోండి, సో కిందకి మీదకి కాకుండా ఇలా ఆయిల్ కొంచెం తీసుకొని పైనుంచి ఇలా కిందకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పైనుంచి కిందకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో సో అక్కడ ఉండే నర్వ్ కాంట్రాక్షన్స్ అన్నీ కూడా మనకి రిలీవ్ అవుతాయి. సో నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇందాక చెప్పాను కదా, అశ్వగంధ వల్ల నర్వ్ కండక్షన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అశ్వగంధలో. సో దానికోసం మనకి యూస్ అవుతుంది. సో బ్యాక్ పెయిన్కి సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చాలా చక్కని, అంటే కేవలం ఒక 3 ingredientsతోనే ఒక అద్భుతమైన ఆయిల్ని అయితే ఈరోజు మాకు వ్యూవర్స్ కోసం పరిచయం చేశారు. థ్యాంక్ యూ.